మంచిది. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఎవరు చెప్పట్లేదు, నోరు మాత్రం బాగా వస్తుంది. దేవుని సన్నిధిలో వందనాలు అనగానే అందరూ వందనాలు చెప్పాలి. మంచిది. ఈ సమయంలో మనము చెల్లి ఇమ్మానుయేల్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన చనిపోయి ఆల్రెడీ 3 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్య మనం క్రిస్మస్ జరుపుకున్నాం. ఆల్రెడీ 8వ నెల వచ్చింది. అంటే దినాలు చూడండి ఎంత ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి. దినములు చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి. ఇమ్మానుయేల్ గారు మా తల్లి గారి యొక్క మేనమామ కొడుకు, అంతేనా? మేనమామ కొడుకు, అన్నయ్య అవుతాడు నాకు. సో చాలా సాత్వికుడు, మాతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఎవరి సమయం వస్తే వారు వెళ్ళిపోవాల్సిందే, శాశ్వతంగా ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అందుకనే ఒక మాట రాసింది, 2వ సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. చదువుదాం. 2వ సమూయేలు 14వ అధ్యాయము 14వ వచనము. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. చూసారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే మన అందరం కూడా చనిపోతాం. నేను నిత్యము బ్రతికి ఉంటాను అన్న వాళ్ళు చేయొత్తండి. నేను నిత్యము బ్రతికి ఉంటాను అన్న వాళ్ళు చేయొత్తండి. ఈ మధ్య ఛానల్స్ ఎక్కువైనాయి. వాళ్ళకి చెబితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఫోటో తీసి యూట్యూబ్లో పెడతారు. నిత్యం బ్రతికుంటాం మనం, తెలియదు ఎప్పుడు ఏమి జరిగేది తెలియదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం అందరం చనిపోతాం కదా, నేలను ఒలికి